నమస్తే ఐఎస్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. కులమత ప్రాంత పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యమని ప్రభుత్వ విప్ సామినేని ఉదయ్ భాను అన్నారు. జగ్గయ్యపేట పట్టణం 25వ వార్డు క్రిస్టియన్పేట నందు గురువారం రాష్ట్ర ప్రభుత్వ విప్ శాసనసభ్యులు సామినేని ఉదయ్ భాను గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం మరియు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయ్ భాను మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు రాజకీయాలకు అతీతంగా అమలు చేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుందన్నారు. పేరు మన్యారత్నం. జగన్ గారికి చాలా వందనాలు, థ్యాంక్స్. మరి అంతకుముందు మాకు ఏ పథకాలు రాలేదు. కృష్ణపేట మాది. మా వారు చనిపోయి కూడా చాలా సంవత్సరాలు అయింది. అప్పుడు కూడా పింఛన్ పెట్టుకున్నా రాలా, తిరిగి ఆఫీసుల చుట్టూ రాలేదు. రాజారి గారు వచ్చినాక, జగన్ గారు వచ్చినాక నాకు పింఛన్ వస్తుంది. 18 ఏళ్ళు పడ్డాయి. మా బాబు మ్యారేజ్ అయితే కళ్యాణ పథకం పడ్డది. జగన్ గారి ప్రభుత్వం బాగుంది. డ్వాక్రా రుణాలు కూడా మాకు పడ్డాయి. మంచిగా మా కుటుంబాన్ని లాక్కున్నా. 18 ఏళ్ళు వస్తే చీర వ్యాపారం కూడా చేసుకుంటున్నా. ఇంట్లోనే ఉంటున్నా. స్కూల్కి వెళ్ళట్లా చేతగాక. భానుగారు ప్రభుత్వంలో కూడా మాకు అన్నీ జరిగినాయి, మంచిగా ఉన్నాయి. మళ్ళీ జగన్ గారే రావాలా, జగన్ గారిని దీవించాలి దేవుడు. పార్టీ మీటింగ్లు తిరుపతమ్మ పెన్షన్ వస్తుంది, అవసరం వస్తుంది. ఇంటి స్థలం ఇచ్చారు తెలుసా మీకు? ఇచ్చారా? పట్టా ఇచ్చారు నీకు? సరే, ఫంక్షన్ పెడుతున్నాం అక్కడ బలిసిపాటి రోడ్లో. రండి, ఫంక్షన్ ఇస్తాం అక్కడ. నీది అమ్మఒడి మీకు స్థలం వచ్చింది ఒకటి బలిసిపాటి రోడ్లో. ఒక 3 స్థలాలు వచ్చాయి మీ ఇంట్లో. కళ్యాణ మస్తు కూడా వచ్చిందండి. స్థలం శాంక్షన్ ఇది శాంక్షన్ కూడా సరిపడి అమౌంట్ కూడా 4 సార్లు 3 సార్లు వచ్చింది.